ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పైన అనేక ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం కూడా స్పందించింది, దానిపైన విచారణకు ఆదేశించింది. అసలు ఆడుదాం ఆంధ్రలో కార్యక్రమంలో జరిగిన అక్రమాలు ఏంటి, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ రాష్ట్రంలో క్రీడల్లో ఎప్పుడూ జరగనటువంటి అవినీతి జరిగింది. ఓకే. ఇందుకు ప్రధానంగా అప్పటి క్రీడా మంత్రి ఆర్కే రోజా గారు, అలాగే శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థారెడ్డి గారు, అలాగే ఆ రోజున్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈసీఎండి, అలాగే 26 జిల్లాల డిఎస్ఓలు ప్రధాన పాత్ర పోషించారు. ఓకే. అంటే ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారండి వాళ్ళందరూ? వాళ్ళపైన ప్రధానంగా మీరు చేస్తున్న ఆరోపణ ఏంటి? ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహణ పేరుతో ఓకే, యాక్చువల్ గా ఒక గుర్తింపు క్రీడ ఎవరైనా తీసుకునేటప్పుడు అందులో నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారుల్ని ఏదైనా ఉద్యోగాలకో లేకపోతే వాళ్ళ దీన్ని ఇంకా బెటర్మెంట్ తీసుకొచ్చి పై ఎత్తున ఇంటర్నేషనల్ ఆడిస్తానికో ఎక్కడైనా సహజంగా జరిగేది. అదే క్రీడా నైపుణ్యం మెరుగుపరిచేందుకు వాళ్ళ నైపుణ్యాన్ని డెవలప్ చేయటం, అలాగే నగదు పురస్కారం ఇస్తామనే వంకతో ఓకే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారికి ఆర్థికంగా ప్రోత్సహిస్తామనే ఉద్దేశంతో కూడా ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది, ఆడుదాం ఆంధ్ర. ఓకే. కానీ దీంట్లో సాక్షాత్తు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కానీ ఎంత ఎన్నికల స్టంట్ అంటే ఇది. ఎవరైనా క్రీడాకారుడు తన పేరుని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి చెప్పటం జరిగింది. దాదాపు 1,70,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారండి. కానీ 1,75,00,000 మంది బయోడేటా ఎవరి చేతిలో పెట్టారు సార్? క్రీడాకారుల బయోడేటాని సచివాలయాల్లో ఎక్కడైనా పెడతాం భారతదేశంలో చూసావా? అలాగే ఇక్కడ వాళ్ళు సప్లై చేసినటువంటి పరికరాలు కనుక రేపు విచారణ అధికారులకు చూపించబోతున్నాను. ఎంత కారణం అంటే రోడ్డు మీద ఆడుకునే క్రికెట్ బ్యాట్లకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి BDM స్టిక్కర్లు అంటించి ఫస్ట్ బాల్ వేస్తే బ్యాట్ ఇరిగిపోయినటువంటి నాసిర్ రకం బ్యాట్లని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రం మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఈ 15,004 సచివాలయాలకి ఒక్కొక్క కిట్ ని పంపించడం జరిగింది. కానీ ఆ కిట్లని ఏమైపోయినాయండి? అసలు వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికి? ఇవన్నీ బయటికి రావాలి. అంటే రోజా క్రీడా శాఖ మంత్రిగా ఉంది. అదే సమయంలో ఆడదాం ఆంధ్ర ఆ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో చాలా ఘనంగా నిర్వహించారు. మరి ధర్మాన కృష్ణదాస్ పాత్ర ఏంది? ఆయన పైన కూడా విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది కదా, ఆయన రోల్ ఏంటండి ఇందులో? ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ గారి పాత్ర చాలా చిన్నదండి. ఓకే. బైరెడ్డి సిద్ధార్థారెడ్డి, రోజా వీళ్ళందరూ. ధర్మాన కృష్ణదాస్ గారు ఒక ఒలింపిక్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్నారు. పురుషోత్తం అనే ఒక సెక్రటరీ, అలాగే ధర్మాన కృష్ణదాస్ గారు ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక బాడీ ఉంది. అలాగే ఆ వర్గంలో స్పోర్ట్స్ మన ఒలింపిక్ అసోసియేషన్ లో ఉన్నటువంటి నిధుల్ని 40 లక్షలని డ్రా చేయడం జరిగింది. దానికి ధర్మాన కృష్ణప్రసాద్ గారు బాధ్యత వహించాలి. అలాగే ఆడుదాం ఆంధ్రాలో వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఈ కిట్లు పంచడం జరిగింది.
కిట్లు ఎవరికి ఇవ్వాలి సార్? ప్లేయర్స్కి ఇవ్వాలి, కార్యకర్తలకు కాదు కదా. అవును, క్రీడాకారులకి ఇవ్వాలి. క్రీడాకారులకి ఇవ్వాలి. ఇవాళ అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఉమ్, వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళతో ఇచ్చి టీంలు ఆడిచ్చారండి. ఉమ్, ఇది దాదాపు ఒక 4 దశల్లో విచారణ జరగాలి. ఓకే. వెంటనే కూర్చొని విచారణ చేస్తే కుదరదండి. అంటే కనీసం మొత్తం ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి మొత్తం ఎంత ఖర్చు పెట్టి ఉంటుందండి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం? వాళ్ళ లెక్కల్లో చెప్పడం మాత్రం 130 కోట్ల దాకా ఖర్చు పెట్టామని చెప్తున్నారండి. ఓకే. అసలు మీరేమో దాదాపు 200 కోట్లకు పైగా అవినీతి జరిగి ఉంటుందన్న ఆరోపణలు కూడా గతంలో చేశారు మీరు. నేను చేసింది ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల రూపాయలు ఓకే. ఫ్రాడ్ జరిగిందని చెప్పానండి. ఓకే. అలాగే ఈ ఇంజనీరింగ్ సెక్షన్ ఒకటి ఉందండి. ఆ, ఇందులో గ్రౌండ్స్ డెవలప్ చేయడానికి, ఉమ్, అలాగే ఈ గ్రౌండ్స్ లో ఈ ఇండోర్ స్టేడియంలు కట్టడానికి ఒక ఇంజనీరింగ్ సెక్షన్ భాగం ఒకటి ఉంటుంది. ఉమ్, దీంట్లో అంత బైరెడ్డి సిద్ధార్థారెడ్డికి సంబంధించిన బినామీలే ఇందులో ఉన్నారు. ఓకే. అలాగే ఈ ఇండోర్ స్టేడియంస్ ని ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చారండి. ఉమ్, వాళ్ళంతా కూడా ఎవరు అనేది విచారణలో బయటపడ్డారు. ఉమ్. అంటే మరి వీళ్ళు ఇట్లా నాసిరకం క్రీడా పరికరాలు కొంటుంటే అధికారులు ఏం చేశారు మరి? అప్పుడు శాప్ ఎండి ఎవరున్నారు? శాప్ ఎండిగా ఎవరున్నారు? వాళ్ళు ఎవరికి ఇచ్చారు? మొత్తం కాంట్రాక్ట్ అంతా ఎవరికి ఇచ్చారు? ఎటువంటి పరికరాలు కొంటున్నారు? వాళ్ళు ఏం చూడలేదా మరి అప్పుడు? ఇప్పుడు ఇక్కడే శాప్ అధికారులు ఏంటంటేనండి చాలా తెలివిగలవాళ్ళు. ఉమ్, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ క్రీడాధికారికి సరైన సమాచారం ఇవ్వరండి. ఉమ్, అలాగే గత ప్రభుత్వంలో VCMDలు వాళ్ళ కింద ఉన్న అధికారులు చేస్తున్నటువంటి తప్పులకి ఉమ్, మీరు నమ్మరండి, 4 అధికారులు బదిలీ చేయించుకొని వెళ్ళిపోయారు. ఉమ్. అక్కడ జరిగే అక్రమాలు చూడలేక. అస్సలు ఉమ్, ఈ కింద ఉన్న OSDలు కానివ్వండి, ఏఓలు కానివ్వండి, ఆడిటింగ్ సెక్షన్ లో వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా ఒక టీం అండి. ఉమ్, వీళ్ళ కనుసరణలోనే రాష్ట్రంలో ఉన్న DSOలు అంతా పనిచేస్తారు. ఉమ్, ఇది పప్పు బెల్లాల్లాగా పంచుకున్నారు సార్ అది. ఓకే. నేను చెన్నైలో ఉండటం మూలాన మీకు నేను ఈ ఆధారాలన్నీ చూపించలేకపోతున్నాను. ఉమ్, స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏ జిల్లాలకు ఎంతంత అమౌంట్ వెళ్ళింది, ఓకే. ఎంతంత వీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా చూపించారు, ఇవన్నీ కూడా ఆధారాలతో చూపించబోతున్నాను రేపు విచారణ అధికారి. ఓకే. అంటే ఈ పరికరాలన్నీ కొనుగోలు చేశారు, నాసిరకం పరికరాలు ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎవరికి ఇచ్చారండి కాంట్రాక్టు? అది కూడా వీళ్ళకి సంబంధించిందేనా? వీళ్ళ బినామీలు అట్లాంటి వాళ్ళైనా వాళ్ళు? అంతే కదా సార్. యాక్చువల్ గా ఒక పెద్ద కంపెనీలకి ఇచ్చేటప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ వేరండి. అవును. వీళ్ళు నేను అదే అందుకనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి నేను RTI యాక్ట్ కింద ఉమ్, మీకు ప్రభుత్వం ఎలాట్ అయినటువంటి అమౌంట్ జీవో కాపీలు, ఉమ్, అలాగే మీరు ఈ పరికరాల కొనుగోలు నిమిత్తం ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, అలాగే దుస్తులు, క్రీడా దుస్తులు ఉన్నాయండి, అవును. క్రీడా దుస్తులు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు అని అనేక వివరాలు, ఉమ్, అలాగే మెడికల్ సీట్లో పొందినటువంటి ఈ 5 సంవత్సరాల మెడికల్ సీట్లు ఎంతమంది పొందారు, ఉమ్, ఈ అన్ని వివరాలు అడిగితే ఉమ్, ఏదో 2-3 ఈట్లకి ఇచ్చి కనీసం ఆడుదాం ఆంధ్ర గురించి కానీ, ఉమ్, అంతకుముందు తిరుపతిలో నిర్వహించినటువంటి CM కప్లో గాని ఉమ్, వాటి వివరాలు ఈ రోజుకి తెలియచేయలేదండి. ఉమ్, తెలియచేయకపోతే నేను దాన్ని స్పోర్ట్స్ మినిస్టర్ గారికి కూడా రీసెంట్ గా నేను మొన్న 3 రోజుల క్రితం కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఉమ్, సార్ ఇలా జరుగుతుంది, దీని మీద మీరు కూడా దృష్టి సారించి ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరికీ న్యాయం చేయమని చెప్పేసి నేను ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలోనే ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక కమిటీ వాళ్ళ ద్వారా కూడా ఉమ్. క్రీడా మంత్రిత్వ పరిధిలో కూడా వాళ్ళు కూడా ఒక విచారణ కమిటీ వేసి విచారణ చేసి దోషులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ఓకే. అంటే మీరేమో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ ఉన్నాడు, ఆయన రోజా అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇచ్చిన విచారణ, దానికి ఏదైతే విచారణ చేయమన్నారో అందులో కృష్ణదాసు, రోజా పేర్లున్నాయి అండ్ 2 others అని మాత్రమే ప్రస్తావించారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ 2 others లో ఒకళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇంకో వ్యక్తి ఎవరై ఉండే అవకాశం ఉంటుందండి? శాప్ అధికారులే. ఎవరండి? శాప్ క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులేనండి.
అధికారులు అధికారులే సార్ దీంట్లో మెయిన్. అసలు ఈ క్రీడల ఆడుదాం ఆంధ్ర గాని సీఎం కప్ గాని సక్సెస్ అయింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాయామోపాధ్యాయుల కృషినండి. ఉమ్, నిజంగా రాత్రి అనక పగలనక వాళ్ళకి సెలవులు కూడా ఇవ్వలేదండి ఆ 4 నెలలు. ఉమ్, 5 టోర్నమెంట్లు నిర్వహించడానికి 5 నెలలు పట్టుద్దండి. ఉమ్. 3 రోజులు చేసే టోర్నమెంట్ 6 రోజులు చేసి చూపించారు. అలాగే చాలా మంది క్రీడాకారులకి బ్యాంక్ అకౌంట్లు ఉండవు సార్. అవును. కానీ వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసి డబ్బులు డ్రా చేసేసారు. ఉమ్, ఎన్ని విచారణలో ఎవరి పేర్ల మీద ఏ బినామీ పేర్ల మీద డ్రా చేశారు అన్ని కూడా విచారణలో బయటకు వస్తాయి.